நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా అమ్మా ఏంటే ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు ఇంటికి రాక ఎన్ని రోజులైపోయిందో తెలుసా? అమ్మా పనులుంటాయి కదా. ఏం పనులే? ఎదిగిన ఆడపిల్లవి ఇలా తిరుగుతుంటే ఎలా చెప్పు? పెళ్లి చేసుకుని పిల్లల్ని కని హాయిగా ఉండొచ్చుగా. అమ్మా పెళ్ళి పెళ్ళి అని మొదటే పాట పాడుకో. ఇంటికి రాగానే పెళ్లి టాపిక్కే తీస్తావు. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదే, బానే ఉన్నానే. ఏం లేదా? మనిషిని ఇంకా మర్చిపోలేదా? రుద్రాణి, ఏంటి అలా అంటున్నావు? ఆయన నీకు తండ్రి, నువ్వు అలా అనొచ్చా? ఇతను నాకు తండ్రి కాదు, నీకు భర్త అంతే. నాకు భర్త అయితే నీకు తండ్రే కదా? కాదు కాదు కాదు, నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నన్ను కన్నాడు. ఆ తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఏటో వెళ్ళిపోయాడు. వీడు నాకు తండ్రిలా అవుతాడు? అలా అనకు రుద్ర, ఆయన అలాంటి వారు కాదు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, మీ నాన్న చాలా మంచివారు, అందరికీ సహాయం చేసేవారు. అదే గుణం నీకు వచ్చింది. చెప్పోచావులే పెద్ద. ఆయన సుధాకరు, నువ్వు సుగుణమ్మవి. మరి నీ బతుకు అలా ఎందుకయింది? వదిలేసి వెళ్ళిపోయాడు. ఇన్నేళ్లలో రావాలి కదా. ఏమన్నా అంటే ఇదిగో ఇలా ఏడుస్తావు. లేకపోతేనా ఈ ఫోటోని అప్పుడు బయట పడేసేదాన్ని. ఇంకేడ్చింది చాలు, ఆపుతావా? సరుకులు తెచ్చాను, లోపల పెట్టు. నాకు మంచి టీ ఇవ్వు. చెప్తే వినవు కదా రుద్రాణి. అసలు నువ్వేంటో, నీ అవతారం ఏంటో, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అమ్మా సుగుణమ్మా, నేను నీ కూతుర్ని. ఏం చేసినా మంచి పనులే చేస్తాను. నా గురించి బెంగపడుకు, కంగారు పడుకు. అర్థమైందా? అసలు నువ్వెక్కడుంటున్నావు, ఏం తింటున్నావే? అమ్మా సుగుణమ్మ గారు, నీకు దండం పెడతాను. ముందు నాకు ఆకలేస్తుంది, మంచి భోజనం పెట్టు. నేను స్నానం చేసొస్తాను. రేటిల్లు అక్క, అమ్మకి సాయం చేయి. అలాగే అక్క. ఏంటండి ఇది? మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు, కానీ మన కూతురేమో మిమ్మల్ని మోసగాడు అంటుంది. మీరెక్కడున్నారండి? నేను లిస్ట్ తయారు చేసి పంపిస్తాను మీకు. ఆ లిస్టులో ఉన్నవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని పంపించండి. ఏ ఒక్కటి మిస్ కావద్దు. అర్థమైందా? ఏంటి యమునా, ఏంటి హడావిడి? నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. రోజా, కొద్ది రోజుల్లో సారంగపాణి సార్ పుట్టినరోజు ఉంది కదా.
ఆయన ఫంక్షన్ ని మనం బాగా చెయ్యాలి. ఎంతో మందికి వెలుగునిచ్చి ఎంతో మంది జీవితాల్లో నిలబెట్టిన ఆయన్ని స్మరించుకోవడం మన ధర్మం కదా. రోజా, పైనుండి సారంగపాణి సార్ మనందర్నీ దీవిస్తూ ఉంటారు. ఆయన వేసిన మార్గంలో ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవడం తప్ప మనం చేయాల్సింది ఇంకేం లేదు. ఈ ఫంక్షన్కి ఏమేం కావాలో అవన్నీ అందరికీ పనులు పురమాయించేశాను. యమునా, నేను చేసే పనేమైనా ఉంటే నాకు కూడా చెప్పు. బాలుగారు, నేనే మీకు ఫోన్ చేసి పిలుద్దాం అనుకున్నాను, మీరే వచ్చారు. మీ ఇద్దరు కలిసి ఇప్పుడు బయటికి వెళ్ళాలి. మేమా? మేమా? అవును, మీరే. బాలుగారు, మీరు సారంగపాణి సార్కి చాలా క్లోజు. కంపెనీలో అందరికన్నా చనువుగా తిరిగింది మీరే కదా. ఆయన ఇష్టాలేంటి, ఆయనకి ఏం నచ్చుతాయో ఏం నచ్చవో, ఏది ఎక్కువ ఇష్టంగా తింటారో ఇదంతా బాలుగారికి బాగా తెలుసు. రోజా, పేరుకే నువ్వు కూతురువి గాని తనతో ఆనందంగా చనువుగా గడిపిన సందర్భాలు చాలా తక్కువ కదా. అదే నువ్విప్పుడు బాలుగారితో బయటికి వెళ్తే సారంగపాణి సార్కి ఏమేమి ఇష్టమో, ఆయనకి తినే పదార్థాలు ఏమేమి ఇష్టమో మీరిద్దరూ వెళ్ళి అవి తీసుకుని రండి. అలాంటివి వచ్చిన అతిథులందరికీ పెడితే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. ఏమంటారు బాలుగారు? నువ్వు చెప్పింది కరెక్టే యమునా. కదా. రోజా, లెగు, దా, లెగు, లెగవే, లెగు. ఇంకా కూర్చుంటావేంటి? రా రా. కానీ బాలుగారు, మీరు ఇంకేం మాట్లాడకండి, మీరిద్దరూ కలిసి వెళ్ళండి. ఇది నా సంతోషమో మీ సంతోషమో కాదు, సారంగపాణి సార్ ఆత్మశాంతి కోసం చేస్తున్నాం. ఒకరికేమో మొక్కజొన్న పొత్తులంటే ఇష్టం ఉంటాయి, ఇంకొకరికి ఇంకొకేవో ఇష్టం ఉంటాయి. ఏవో ఉంటాయి కదా. ఆ ఇష్టాలు చిన్న చిన్నవే కానీ అవే ఆత్మతృప్తిని కలిగించేవి. అలాంటివి మీకేమైనా గుర్తొస్తే మీరిద్దరు కలిసి తీసుకుని రండి. ఏమంటారు? ఇక ఉప్పులు పప్పులు కిరాణా సామాన్లు నేను తీసుకొస్తాను, కానీ ఇది మీరిద్దరూ కలిసి చేస్తేనే బాగుంటుంది. అదే ఆయన ఆత్మ సంతోషిస్తుంది. మాట్లాడవేంటి రోజా? అంటే అది మాట్లాడవేంటి రోజా? బాలుగారు మీరేం చూస్తున్నారు? అమ్మయ్యా, ఇద్దరూ కలిసి వెళ్ళారు. బాలుగారు, రోజా ఇద్దరు జంటగా.